అదీగాక మీనాక్షి వాళ్ళ ఫాదర్ ఆ అమ్మాయికి తీసుకొచ్చిన సంబంధాన్ని చెరగొట్టి మరీ మీనాక్షిని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. చచ్చా, ఇంత చిన్నదానికి అంత పెద్ద మాటలెందుకమ్మా? మీ మనసు నాకు తెలీదా? నేనింటికి వెళ్ళి వచ్చేటప్పుడు మీకు కూడా బాక్స్ తీసుకొస్తానమ్మాయి గారు. సరే వెళ్ళిరా రామయ్య. అలాగే అమ్మాయి గారు. ఆదికేశవుల ఇంట్లో పనిచేసే రామాయణం ఏమిచ్చైనా సరే వాళ్ళు మా అమృత వదిని ఎందుకు చంపాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఈ ఇంట్లో పనిచేసే రామయ్య ఇతనే అనుకుంటా. రామయ్య, అవును, నేనే రామయ్యని. మీరెవరు? బహుశా నేనెవరో మీకు తెలియకపోవచ్చు. అలా చెట్టు కిందకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి, రండి. మీరెవరో, ఎందుకొచ్చారో నాకు తెలియడం లేదు. మీకేం కావాలి? మీరు ఆదికేశవుల ఇంట్లో పనిచేస్తున్నారని తెలిసి నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నా పేరు అవతార్. నన్ను అమృత అదే అర్చన మేడం గారు పంపించారు. అసలు మీ ఆదికేశవులు గారు మా అర్చన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారో మాకెవరికీ అర్థం కావట్లేదు. మీకెంత డబ్బు కావాలన్నా, మీకేం కావాలన్నా మా మేడం గారు ఇస్తారు. అసలు ఆ ఇంటి వాళ్ళు మా మేడం ఎందుకు చంపాలనుకుంటున్నారు? మీ అర్చన మేడం మా అయ్యగారి చేతిలో చనిపోవడం ఖాయం. వెళ్ళి మీ మేడంతో చెప్పు, ఈ రామయ్య అయ్యగారు ఉప్పు తిని బతికేవాడే గాని తప్పుడు మనిషి కాదని చెప్పు. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు రామయ్య. తన గురించి తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు. ఇంకొక క్షణం నువ్వు నా ఎదురుగా ఉంటే నీ మేడం కంటే ముందు నువ్వు చచ్చిపోతావు. వెళ్ళిక్కడి నుంచే. డబ్బు విసిరేస్తే ఎవరినైనా కొనొచ్చేమో కానీ నన్ను నా నమ్మకాన్ని కొనలేరని మీ అర్చన మేడంతో చెప్పండి. ఆవిడ గారు అమృత అయితే నాకేంటి, అర్చన అయితే నాకేంటి? దేవుడు లాంటి మా అయ్యగారు ఉప్పు తిని ఉప్పు తీసుకొస్తానా నేను? నా కంఠంలో ప్రాణం ఉండగా మా అయ్యగారికి ద్రోహం తలపెట్టను. ఏమే ఆకలిస్తు నాన్న బిడ్డ? లక్ష్మి, లక్ష్మి, ఇక్కడే ఉన్నానయ్యా. ఆకలేస్తుందని చెప్తుంటే అక్కడేం చేస్తున్నావే? రామయ్య, ఏంటి అక్కడే నిలబడ్డావు? రా.
లక్ష్మమ్మ లో సరిపోదనుకుంటా ఇంకాస్త తీద్దాం. ఈ లో సరిపోతుంది అమ్మాయి గారు. ఇది పట్టుకో. లక్ష్మమ్మ ఆ మొక్కిలా ఇవ్వు. నీకెందుకమ్మా, చేతులకి మట్టి అంటుతుంది. పర్వాలేదు, ఇవ్వు. రామయ్య, నేను మీలాగా ఒక ఆర్డినరీ పర్సన్నే. ఎన్ని ఆస్తులు అంతస్తులు వెనకాలన్నా ఇలాంటి జీవితాన్ని నేనెప్పటికీ ఇష్టపడతాను. అమ్మా అది ఏంటి రామయ్య కంగారు పడుతున్నావు? నువ్వు మా అవతారిని చూడగానే కోప్పడతావని నాకు తెలుసు. నేను నిన్ను డబ్బుతో కొనడానికో లేకింకో విధంగా బ్లాక్మెయిల్ చేయడానికో రాలేదు. మీ బంధువుగా మీ ఇంటికొచ్చాను. ఒక ఆడపిల్ల మీ ఇంటికొస్తే నువ్విలా నిల్చోబెట్టి మాట్లాడిస్తావా రామయ్య? అయ్యో క్షమించండి అమ్మాయి గారు. రండి రండి. అమ్మ ఒక్క నిమిషం. కూర్చోండి అమ్మాయి గారు. ఎందుకో మిమ్మల్ని చూడగానే నా కోపమంతా చల్లారిపోయిందమ్మా. మీ లక్ష్మమ్మ ఈరోజు రోటి పచ్చడి అద్భుతంగా చేసింది రామయ్య. రోజు తినేదానికన్నా ఈరోజు 4 ముద్దలు ఎక్కువే తిన్నాను. అమ్మా మేము మీ బోటి వాళ్ళ ఇళ్లలో పనిచేస్తూ బతికేవాళ్ళం. అలాంటిది మీరు మా ఇంట్లో చేయగలగటం అసలు ఏంటమ్మా ఇది? రామయ్య, నేను మీ ఇంటికి ఏదో అవసరంతో వచ్చేలా చేయకడగలేదు. పైగా నాకు అలాంటి ఆర్టిఫిషియల్ లైఫ్ అంటే అస్సలు నచ్చదు. కానీ నేను ఇక్కడికి వచ్చింది మాత్రం నీతో మాట్లాడడానికే. దేని గురించి అమ్మాయి గారు? ఆదికేశవులు ఫ్యామిలీ నన్నెందుకు చంపాలనుకుంటున్నారో నీకు తెలుసా రామయ్య? దయచేసి మీరు వచ్చిన దారిని వెళ్ళిపోండి అమ్మాయి గారు. ఇంటికొచ్చిన ఒక ఆడకూతుర్ని ఇలా పంపించటం సంస్కారం అనిపించుకోదు రామయ్య. సంస్కారం గురించి మీరు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది అమ్మాయి గారు. సంస్కారం అంటే సంస్కారం. తమరు ఆ రోజు చేసిన ఘనకార్యం వల్ల మా పెద్దమ్మాయి గారు నిప్పుల్లో కాలిపోయారు. ఆ విషయం తలుచుకుంటేనే ఇప్పటికీ నా కడుపు రగిలిపోతుంది. అసలు అర్చన అదే నేను చేసిన తప్పేంటి రామయ్య? నువ్వు చేసిన తప్పేంటా? చెయ్యాల్సిందంతా చేసేసావుగా తల్లి, అప్పుడే మర్చిపోయావా? ముందు వెనక ఆలోచించుకోకుండా మా అయ్యగారు కాబోయే అల్లుడిని అరెస్ట్ చేయించటం వల్లే కదమ్మా ఇదంతా జరిగింది. అరెస్ట్ చేయించడం ఏంటి? చూడండి అమ్మాయి గారు, మాకు మీలా నటించడం రాదు. ఆ రోజు విడిదింటికొచ్చి బాబుని మీరు అరెస్టు చేయించడం వల్లే కదా పెళ్లికొచ్చిన వాళ్ళందరి ముందు అవమానంతో తలెత్తుకోలేనని తెలిసి మా అమ్మాయి గారు కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. పాపం ఆ బిడ్డ నువ్వు చేసిన తప్పిదం వల్ల ఎంత నరకం అనుభవించిందో. రామయ్య, ఎగ్జాక్ట్లీ నేను ఈ ఇన్ఫర్మేషన్ కోసమే నీ దగ్గరకు వచ్చాను. అసలు ఈ అరెస్ట్ ఏంటో, ఈ సూసైడ్ ఏంటో నాకేం గుర్తులేవు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎందుకు ఆదికేశవుల కూతురు సూసైడ్ చేసుకొని చనిపోయింది? ఇప్పుడు మీ వాళ్ళు ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నారు? చేసిన తప్పులన్నీ చేసేసి ఏమీ తెలియదన్నట్టు, ఏమీ గుర్తులేదన్నట్టు నాతోనే చెప్పించాలనుకుంటున్నావా తల్లి? మళ్ళీ నా నోటితో ఎందుకు చెప్పించాలనుకుంటున్నావో నాకు తెలీదు.
కానీ ఆ సంఘటన జరిగి 6 సంవత్సరాలు కావస్తున్నా ఆ రోజు జరిగిన ప్రతిదీ ఇప్పటికీ నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. కూతురు పెళ్ళంటే ప్రతి తండ్రికి సంబరంగా ఉంటుంది. అదే సంబరం మా ఆదికేశవుల అయ్యగారి కళ్ళలో కనపడ్డానికి ఇంకా 12 గంటల సమయం ఉందనంగా తెల్లారితే పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట చావు మేళం వినాల్సొస్తుందని ఎవరు ఊహించలేదు. ఆ రోజు ఇదిగో శేఖర్, వచ్చే అతిథులకు ఏ లోటు రాకుండా దగ్గరుండి ఏర్పాట్లను జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. అమ్మా సీత, అక్కడ భోజనాల ఏర్పాట్లు చూసుకోమ్మా. అలాగే సార్. అమ్మా శ్రీలత, త్వరగా కానివ్వండి అమ్మా, అవతల పెళ్లి వాళ్ళు వస్తున్నారు. అలాగే మావయ్య. అమ్మ సునంద, నిన్నిలా చూస్తుంటే నాకు మీ అమ్మ గుర్తొస్తుంది తల్లి. నాన్నా నాన్నా, విడిదింటికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ఏంటి నాన్న మీరు మరీను దాని మీద ఇంత ప్రేమ పెంచుకుంటే అది అప్పగించలప్పుడు ఏడవాల్సింది ఇప్పుడు ఏడుస్తుంది. అమ్మ శ్రీలత, మావయ్య, ఇప్పుడు దానికి వదినమైనా తల్లివైనా నువ్వే. ఈ పెళ్లి జరిగే వరకు అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో తల్లి. అలాగే మావయ్య. అమ్మ రాధ, మీ బావెక్కడమ్మా కనపట్టలేదు? రెడీ అవుతున్నాడు నాన్న. సరే సరే మహేంద్ర, పద. అర్చన మేడం. మేడం
నమ్మి మా తాతయ్య గారి పర్సనల్ అసిస్టెంట్ గా నిన్ను అపాయింట్ చేస్తే మా తాతయ్య గారి సిగ్నేచర్ ని ఫోర్జరీ చేస్తావా? యూ స్కౌండ్రల్! ఎస్ఐ గారు, వీడు ఫోర్జరీ చేసి మా దగ్గర నుంచి తీసుకుంది డబ్బు కాదు, నమ్మకాన్ని. ఇలాంటి నమ్మక ద్రోహిని ఊరికే వదిలిపెట్టకూడదు. అరెస్ట్ హిమ్. ఓకే మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం, నేను చెప్పేది వినండి మేడం. మేడం ఏం చెప్తావు రాకేష్? అనాథమైన నిన్ను చిన్నప్పుడే మా ట్రస్ట్ ఆదరించి చదివించి ఇంత పెద్దవాణ్ణి చేసింది. నీ కన్నం పెట్టిన మా తాతయ్య అశోక్ వర్మ గారిని మోసం చేశావు. నువ్వు చేసిన మోసం మా తాతయ్య గుండెల మీద తన్నింది. నీలాంటి వాణ్ణి అంత ఈజీగా వదిలిపెట్టకూడదు. వీడిని కస్టడీలోకి తీసుకోండి. వీడు మా తాతయ్య గారి సిగ్నేచర్ ఫోర్జరీ చేసి 7 crores డ్రా చేశాడు. ఇలాంటి వాడి మొహం చూడ్డానికి నాకు అసహ్యంగా ఉంది. ఛీ! మేడం మేడం ఆగండి మేడం, ప్లీజ్ మేడం, ఒక్క నిమిషం మేడం. మేడం దయచేసి నేను చెప్పేది వినండి మేడం. మేడం మేడం ఆ మహేంద్ర, మీ పిన్ని వాళ్ళు రైల్వే స్టేషన్కి వస్తున్నారు, కారు పంపించమని చెప్పాను. పంపించావా? పంపించాను. అయ్యగారు, అల్లుడు గారిని అశోక్ వర్మ గారి మనవరాలు అర్చన అరెస్ట్ చేయించి తీసుకెళ్తున్నాయా? ఎస్ఐ గారు, ఏంటిది? మా అల్లుడిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? చూడండి, మీరేమైనా మాట్లాడాలనుకుంటే స్టేషన్కి వచ్చి మాట్లాడండి. కదా మావయ్య, చూసారా మావయ్య, ఆ అర్చన ఎంత పనిచేసిందో. పెళ్ళి ఆగిపోయిందన్న అవమానంతో మనస్తున్న సూసైడ్ చేసుకుంటుందని కుదరదు మావయ్య. అయ్యో, టెన్షన్లో పడి పెద్ద పొరపాటు జరిగిపోయింది. రాకేష్, సారీ ఇన్స్పెక్టర్ గారు, మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాను. ఇట్స్ ఓకే మేడం. కానిస్టేబుల్ రాకేష్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మా ఆడిటర్ చేసిన పొరపాటుకి నిన్ను అరెస్ట్ చేయించాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే మేడం, మీరు నేను తప్పు చేయలేదని నమ్మారు, అది చాలు మేడం. థ్యాంక్స్ మేడం. రాకేష్, నీ మ్యారేజ్ అని తెలిసింది. నేనే స్వయంగా వచ్చి మీ వాళ్ళందరికీ సారీ చెప్పి నీ పెళ్లి జరిపిస్తాను. పద. మేడం, మీరు సారీ చెప్పడం ఏంటి మేడం? మీ ఫ్యామిలీ నాకు లైఫ్ ఇచ్చింది, జరిగిన దానికి బాధపడకండి మేడం. రాకేష్, పాపం నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పద, నేను డ్రాప్ చేస్తాను. కనీసం తనకనే సారీ చెప్తాను. మేడం ప్లీజ్, నేను పెళ్లి చేసుకుని తనని మీ దగ్గరికి తీసుకొస్తాను. జరిగింది చాలా చిన్న విషయంగా ఫీల్ అవుతున్నాను మేడం. మీరేం మరీ అవ్వద్దు మేడం. వెళ్ళొస్తాను మేడం.
మావయ్య చేసిందలా చేసేసి ఆ అర్చన ఇప్పుడు సారీ చెప్పి మనకు కాబోయే అల్లుని వదిలేసింది. ఇప్పుడు మనకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు మావయ్య? ఒక నిండు ప్రాణం ఆ అర్చన వల్ల బలైపోయింది. మహేంద్ర, నాన్న, నా కూతురు అస్థికల్ని భద్రంగా దాచు. నా కూతురు అస్థికల్ని, ఆ అర్చన అస్థికల్ని ఒకేసారి నిమజ్జనం జరిపించాలి. నా కన్న కూతురు ఎంత క్షోభ అనుభవించి చనిపోయిందో అలాగే ఆ అర్చన కూడా చంపేస్తాను. అప్పటి వరకు పిండ ప్రదానం చేయడానికి పంతులు గారిని రావద్దని చెప్పు. నా కూతురికి అర్చనకి ఒకేసారి పిండ ప్రదానం జరిపిస్తాను. మీ వల్ల ఆ రోజు మా అమ్మాయి గారి ప్రాణం మాత్రమే కాదమ్మా, మా ఆదికేశవులు గారి ఇంటి ఆనందం అంతా కాలిపూర్తయిపోయింది. దేవుళ్ళంటి మనిషి మా ఆదికేశవులు గారు ఏ రోజు ఎవరికి హాని చేసే మనస్తత్వం కాదా అయింది. నీ వల్ల మా అయ్యగారి మనసు కఠినంగా మార్చుకోవాల్సి వచ్చింది. ఏమో మీ డబ్బున్నోళ్ళందరికీ తొందరపాటు ఉంటుంది. నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోకుండా ఆ రోజు అరెస్టు చేయించి తీసుకెళ్లిన మనిషిని సారీ పొరపాటు జరిగిందని ఆ తర్వాత వదిలేశారు కదా. కానీ ఈ లోపు ఎంత ఘోరం జరిగిపోయిందో తెలుసా అమ్మా? ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా.